అమ్మతో యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అదే నువ్వు పప్పు పల్లీలు బెల్లం పల్లీలు లడ్డు చేస్తానండి. హెల్దీ, చాలా హెల్దీ అండి. మనకి బలం లేకపోతే చాలా ఒక్క లడ్డు తింటే చాలా బలం వచ్చేటట్టు అనిపిస్తుంది అండి. అంత హెల్దీ లడ్డు చేస్తున్నానండి. ఇప్పుడు చేసే విధానం చూపిస్తానండి. నువ్వులు పల్లీలు బెల్లం చేసే విధానం చూపిస్తానండి ఫ్రెండ్స్. అమ్మా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వులు వేస్తాం. నువ్వులా? మరి అది పక్కన తీసుకొని పెట్టుకున్నాను. పెట్టాను ఎందుకంటే ఆ పల్లీలు పొట్టి తీయాలి. దానికి పొట్టు వస్తుంది. కొద్ది చల్లరాక ఇలాగ నూరితే పొట్టు వచ్చేస్తుంది. ఆ పొట్టు తీసాక మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు చేస్తాం. ఇప్పుడు నువ్వులు వేసాం కదా, సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని అలాగా కలుపుతూ ఉండాలి. అలా కలిపితే వేడి ఎక్కువగా తగదు, కొద్దిగా కూల్గా ఉండేటట్టు తగ్గుతుంది. వేడి కొద్దిగా తగులుతుంది. అలా కలుపుకొని వదిలేసాం అనుకోండి, అడుగు మాడిపోతే బాగోదు. అందుకు మాడకున్న వేడి మీద ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇది చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ లడ్డు తింటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా హెల్దీ, మంచి లడ్డు చేస్తాను ఫ్రెండ్స్. ఎన్నో క్యాలరీస్ ఉంటాయండి ఇందులో. చాలా బలం కూడా, ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్. జుట్టు అది పెరుగుతుంది, బాగుంటుంది కూడా. నువ్వుల వల్ల జుట్టు పెరుగుతుంది. నువ్వులు ఆయిల్ కూడా చాలా మంచిది. ఆయిల్ నువ్వుల నూనె వేసుకొని పప్పు వేసుకొని తింటే, రైస్లో పెట్టుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. బలం కూడా, జుట్టు కూడా పెరిగితే తెలుసండి. చాలా హెల్తీ, చాలా బలం. సన్నగా ఉన్న వాళ్ళకి రోజుకు ఒక లడ్డు తింటే లావుగా అవుతారండి. 4 రోజుల్లో లావు అవుతారు తెలుసండి. అంత బాగుంటుంది, అంత బలం నువ్వులు అంటే. జుట్టుకి రాసుకున్నా బాగానే ఉంటుంది. వేడి మీద స్టవ్ ఆఫ్ చేసాక వేడి మీద వేస్తే గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. అయిపోయింది అంతే, తీసి ప్లేట్లో వేసుకోవడమే. ఇవి చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. పొట్టు ఉండకూడదు. ఉంటే కొంచెం అసహ్యంగా ఉంటుందని పొట్టు కూడా బతికించిన వాళ్ళు పొట్టుతో కూడా చేసేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. అదేమైనా చేస్తున్నావు. వేపాను కదా, వేపింది ఇలా నలిపిస్తే తొక్క వస్తుంది. అది చెరిగిస్తాను. అయిపోయింది. మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ లైట్గా తక్కువ పర్లేదు, లైట్గా ఉన్నా పర్లేదు. అంటే అన్నీ సమయంగా ఉండవు కదా, కొన్ని అలా వస్తే కొన్ని రావు వెళ్ళకున్నా పర్వాలేదు. కొంతమంది తొక్కుతో వేసుకుంటారు, ఏమవుతుంది. తొక్కుతో కూడా వేసుకోవచ్చు, తొక్కతో కూడా. కానీ నాకు ఇష్టం ఉండదు, నేను తొక్కు తీసి చేస్తాను. ఇవి కొద్దిగా కచ్చపచ్చగా నలిగేలాగా గ్రైండర్ పట్టుకోవాలి, గ్రైండర్ చేసుకోవాలి. అప్పుడు నువ్వులు వేసేయాలి. బెల్లం కూడా వేసుకోవాలి. ఒక కప్పు బెల్లం సరికి సమానంగా వేసుకోవాలి. ఇవి ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి.
చేసుకోవాలి, కచ్చపచ్చగా ఉండేటట్టు. బెల్లం వేస్తాం కదా, ఉండ కట్టేస్తుంది, తడి కూడా వస్తుంది. మనం పాలు కానీ ఏం వేయక్కర్లేదు, వేసి ఉండలు చుట్టించుకుంటే అయిపోతుంది, ఉండ అయిపోతుంది. నెయ్యి రాసుకొని చుట్టుకోవచ్చు. అంతే, ఎంతో ఈజీగా పల్లీలు లడ్డు రెడీ. ఎంతో ఈజీగా పల్లీలు లడ్డు రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎంత బలమైన లడ్డు రెడీ చేశానో చూడండి. పల్లీలు నువ్వులు బెల్లంతో చేసిన లడ్డు రెడీ. టేస్ట్ చేస్తాను. సూపర్ సూపర్ టేస్ట్, ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకొని తినండి ఫ్రెండ్స్. అప్పుడు అమ్మతో యూట్యూబ్ ఛానల్ ఆవిడ చేసింది అనుకుంటారు. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.